నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ కు స్వాగతం. ఇంటి గుమ్మం వద్ద ఉండే గడపను తొక్కడం కానీ దానిపై కూర్చోవడం కానీ చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మనకు అశుభం జరుగుతుందని అంటారు. అసలు గడపపై ఎందుకు కూర్చోకూడదు? ఒకవేళ కూర్చుంటే ఏం జరుగుతుంది? గడపపై కూర్చోవడం వల్ల నిజంగానే అశుభం కలుగుతుందా? అసలు మన పెద్దలు ఎందుకు గడపపై కూర్చోకూడదని చెబుతుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే గడపపై కూర్చోవడం మంచిది కాదని మన వేద పండితులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన ద్వారం లోపల గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవడం మంచిది కాదని అంటారు. ఈ రెండు ప్రదేశాలలో కూర్చోవడం వల్ల ఇంటి లోనికి వచ్చే లక్ష్మీదేవిని మనం అడ్డుకున్న వాళ్ళం అవుతామని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఇల్లు కట్టుకున్న సమయంలో పూజలు చేసి కొన్ని వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద గల గడప కింద ఉంచుతాం. అలా పెట్టిన నాటి నుంచి గడపను కూడా దేవతా స్వరూపంలా లక్ష్మీదేవిలా మనం పూజిస్తాం. అందుకే గడపపై కూర్చోకూడదని పెద్దలంటారు. గడపపై కూర్చోకూడదు అనటానికి శాస్త్రాన్ని బట్టే కాదు, శాస్త్రీయత పరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం చూస్తే మన ఇంట్లోకి ప్రధాన ద్వారాల నుంచి అలాగే కిటికీల నుంచి గాలి వెలుతురు వస్తుంటుంది. అయితే అలా వచ్చే గాలిలో ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి నేరుగా మనపైనే పడతాయి. అందుకే గడపపై కూర్చోవడం మంచిది కాదని అంటారు. అలాగే గాలి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకి తీసుకువెళ్తుంది. ఈ సమయంలో కూడా మనం దానికి అడ్డుగా ఉండకూడదు. అందుకే గడపపై కూర్చోవడం అరిష్టంగా భావిస్తారు. అందుకే గడపపై కూర్చోవద్దని మన పెద్దల నుండి వేద పండితుల వరకు సూచిస్తారు. అందుకే ఇంకెప్పుడు గడపపై కూర్చోకండి. ఆచార వ్యవహారాలలో, సాంప్రదాయాలలో, శాస్త్రంలో శాస్త్రీయతను జోడించారు మన పెద్దలు. సరైన విధంగా అర్థం చేసుకుంటే సరిగ్గా జీవించే విధానమే సనాతన ధర్మం. ఓం శక్తి. సర్వేజన సుఖినో భవంతు.